ఈరోజు నేను, మా ప్రియమ్మ, మా రియాన్ష్ బాబు ముగ్గురం కలిపి స్ఫటికలింగ దర్శనానికి వచ్చామండి వీరంపాలెం. ఇది తాడేపల్లిగూడెం దగ్గరలో ఉంది. వీరంపాలెం అనే ఊరండి ఇది. ఇది ఎంట్రన్స్ అండి ఇది. 5:30కి ఎంట్రన్స్ ఇది. 5:30కి ఎంట్రన్స్ ఇలాగే ఎంటర్ అవ్వాలి. ఇది స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళే మార్గము. ఇటేపు నుంచి దర్శనం చేసుకోవాలి. 5:30కి బయలుదేరాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 6 అయింది. 6కి కొన్ని వేల మంది ఉన్నారు జనం అండి. చాలామంది ఉన్నారు. ఉదయం రాత్రి 12 వరకు దర్శనం జరుగుతుందండి స్ఫటికలింగ దర్శనం. కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారు. లైన్‌లో మాత్రం నేను మా రియాన్ష్ బాబు గారితో ఆడుకున్నానండి. రియాన్ష్ బాబు, నేను బాగా ఆడుకున్నాం. అసలు లైన్ మొత్తం బోర్ కొట్టకుండా ఆడితేనే సరిపోయిందసల. బాగా ఎంజాయ్ చేశానసల ఆడితో. మా ప్రియంతో కూడా బాగా ఆడాడు ఇద్దరం గూడా. ఇక్కడ డప్పు వాయిద్యాలతో మటికి బాగా దర్శనం చేసుకున్నామండి. డప్పు వాయించాలు బాగా వాయించారిక్కడ. డప్పు వాయిద్యాలు బాగా వాయించారండి. దర్శనం మటికి చాలా అయింది. ఇదేనండి స్ఫటికలింగం ఉండే గనక మన స్ఫటికలింగ దర్శనం కోసం వచ్చే గుడి ఇదేనండి. ఇందులోనికి లోనకెళ్ళి మనం చూడాలి. స్వచ్ఛమైన స్ఫటిక రాయితో చేయబడిన అత్యంత పవిత్రమైన శివలింగం అండి ఇది. ఇది పరమశివుడి నిరాకార నిర్గుణ స్వరూపానికి ప్రత్యేకంగా పరిగణిస్తారు. స్ఫటికలింగ దర్శనం చేసుకుంటే మానసిక ప్రశాంతత మరియు సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ పెంచడానికి ఉపయోగపడుతుందండి. ఆయురారోగ్యాలు కూడా చాలా. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఏర్పాటు చేశారండి భక్తుల కోసం. కొబ్బరికాయలు కొట్టేసి పక్క నుంచి సైడ్ నుంచి వెళుతూ స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళిపోవచ్చు మనం. కొబ్బరికాయ కొట్టేసి ఇటేపు నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇది స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ మార్గం అండి. ఎంట్రన్స్ నుంచి ఇటేపు నుంచి దర్శనానికి వెళ్ళాలండి. కొంచెం ఎదరికెళ్ళి రైట్కి వెళ్తే కనుక మనకి స్ఫటికలింగ దర్శనం కలుగుతుందండి. స్ఫటికలింగ దర్శనం ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్లో మనం వీడియో తీసాం. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడం లేదు. ఇక్కడ వాలంటీర్స్ చాలామంది ఉన్నారండి. వాలంటీర్స్ చాలామంది ఉండి ఎవరు వీడియో తీయకుండా వాటిని చూసుకుంటున్నారు. హెల్ప్ చేస్తున్నారు. భక్తులకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏదన్నా అవసరం అయితే కనుక హెల్ప్ చేస్తున్నారు. ఈ స్ఫటికలింగ దర్శనం మనం కనుక ఇంట్లో కనుక స్ఫటికలింగాన్ని పెట్టుకుంటే మన బొటన వేలంతా మించి ఉండకూడదండి స్ఫటికలింగం. పూజ చేసి ప్రతిరోజు కూడా పాలు, పెరుగుతో మనం అభిషేకం చేయాలి ప్రతిరోజు కూడా. బయటకు వచ్చే మార్గం అండి ఇది. వచ్చిన తర్వాత మనకి బయటకు వచ్చిన తర్వాత దత్తాత్రేయుడు, పెద్ద సాయిబాబా విగ్రహాలు దర్శనాలు కలుగుతాయి. దర్శనం చేసుకుంటే కొంచెం ఎదరికెళ్తే మనకు అదే లైన్లో కొంచెం ఎదరికెళ్తే విశ్వేశ్వరుని దర్శనం కూడా కలుగుతుందండి మనకి. ధ్వజస్తంభం దర్శనం చేసుకున్న తర్వాత విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ఇక్కడ నవగ్రహాల గుడి కూడా ఉందండి మనకి. పక్కన ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నవగ్రహాల గుడి తగులుతుంది. కొంచెం వెళ్తే విశ్వేశ్వరుని దర్శనం అండి. విశ్వేశ్వరుని గుడి దర్శనం చేసుకున్న తర్వాత చాలా ఆనందం కలిగిందండి నాకు స్వామివారిని చూసిన వెంటనే. ఇక్కడ 42 అడుగుల ఎత్తుతో కనుక మనకి అష్టగణపతి విగ్రహం ఉంటుందండి. ఇక్కడ ఎటు చూసినా గణపతి కనిపిస్తారని మనకి. ఎటు చూసినా సరే పంచగణపతి కనిపిస్తుంది. ఇక్కడ సాయంత్రానికి కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారు. లక్షల మందికి కూడా దర్శనం కోసం లక్షల మందికి కూడా పులిహార పంచుతున్నారండి సాయంత్రానికి. ఎన్ని లక్షల మంది వస్తే అన్ని లక్షల మందికి కూడా ఈ స్ఫటికలింగ దర్శనం చేసుకోవడం వల్ల మనసు మటుకు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉండి చాలా ఆనందంగా కలిగిందండి అసలు ఈరోజు. ఇక్కడ గాన కచేరీ ఏర్పాటు చేశారండి స్వామివారి కోసం. భక్తుల కోసం వినడానికి చాలా బాగుంది అసలు.